ఇందాక స్టెప్ బై స్టెప్ నేను చూపెట్టినాను. ఇప్పుడు కలర్ కాంబినేషన్ కూడా చూపెడదామని మీకు చూపెడుతున్నాను. బ్లూ వేసాను, ఇక్కడ డార్క్ గ్రీను, రెడ్ వేస్తున్నాను. ఇక్కడ రెడ్ యూజ్ చేసినాం కాబట్టి ఇక్కడ కూడా రెడ్ యూజ్ చేస్తాం. ఆపోజిట్లో సేమ్ కలర్స్ వేస్తే బాగుంటుంది. కలర్స్ ఎక్కువ అయిపోతే కూడా చూడడానికి క్లమ్జీగా ఉంటుంది కాబట్టి సేమ్ కలర్ ఆపోజిట్ సైడ్స్లో వేస్తే బాగుంటుంది అని ఇటు వేస్తున్నాను. ఈ క్రేయన్స్ చిన్న చిన్నగా అయిపోయినాయి, ఎప్పుడు ఇవి రైట్ నీట్లో సరిచేసినానులే. ఓపెన్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి డార్క్ గ్రీన్ వేసినాను కాబట్టి ఇక్కడ కూడా డార్క్ గ్రీనే వేద్దాము. సేమ్ ఒకే కలర్ వేస్తే బాగుంటుంది ఆపోజిట్ ప్లేసెస్లో అని చెప్పేసి. మనం కావాలంటే క్రేయన్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్లవర్స్తో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదంతా కలర్ వేసేసి ఈ పార్ట్లో మాత్రము పూలు, రోజా పూలు రేకులు వేస్తే కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఒక స్మాల్ టిప్ మీకు. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, స్కై బ్లూ, లైట్ బ్లూ, సేమ్ కలర్ ఇక్కడ ఏది యూజ్ చేస్తాం అదే ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నా. కలర్ కాంబినేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూసుకొని మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి. నేను ఏదో నాకు నచ్చినవి చెప్తున్నాను, అలానే నన్నేం ఫాలో అవనవసరం లేదు. మీకు నచ్చినవి వేసుకోండి, మీకు నచ్చినట్లు వేసుకోండి, అది మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను ఇలా అయితే కలర్స్ బాగుంటుంది నేను వేస్తున్నాను. జస్ట్ ఇమాజినేషన్ నాకు కూడా చూద్దాము. ఇంకా ఈ మధ్యలో ఏది వేస్తే బాగుంటుందో నాకు కూడా అర్థం కావడం. ఇది కలర్, ఇది ఫుల్ చేసేద్దాం బ్యాలెన్స్. ఇక్కడ పింక్ కలర్ వచ్చిందను, లైట్గా ఉంది క్రేయాన్స్లో, అందుకని ఈ డార్క్ పింక్ యూజ్ చేసుకోండి అని చెప్పి నేను స్కెచ్ వాడుతున్నాను. బాగుంటుంది డార్క్ పింక్. ముగ్గులో ఎక్కువ డార్క్ పింక్ వాడినామనుకో చాలా ఎఫెక్టివ్గా తెలుస్తుంది డార్క్ పింక్. మీకు వీలైతే కూడా ఇక్కడ డార్క్ పింక్ ఫుల్గా కూడా వేసేసినా కూడా బాగుంటుంది. ఇంకా క్రేయాన్స్ది ఒక ఎఫెక్ట్ ఉంటుంది, కలర్ పెన్స్ స్కెచ్ పెన్స్ది ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇంకా ఇక్కడ ఏం వేద్దామా అని ఆలోచిస్తుండా, ఎల్లో వేస్తే బాగుంటుందా లేకపోతే ఆరెంజ్ వేద్దామా అని ఆలోచిస్తున్నా. వీటన్నిటికీ కలిపి ఓటైట వేస్తామా లేకపోతే ఒక పని చేద్దాము, వీటన్నిటికీ ఎల్లో వేద్దాము అనుకుంటున్నాను. మన ఇష్టం ఇది. ఇంకా ఆరెంజ్ అసలు ఎక్కడ యూజ్ చేసినట్లు లేదు మనము. చూద్దాము, ఒకటి ఇచ్చి చూద్దాము, ఒకటి ఆరెంజ్ ఇచ్చి చూద్దాము, లేదంటే చిలక పచ్చ కలర్స్గా ఇద్దామా. వెయిట్, లెట్ వి సీ వన్స్. ఇట్స్ ఓకే, కలర్ఫుల్గా కూడా ఉంది, ఇట్లా ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఆరెంజ్ వేస్తాం.
మరి ఎక్కువ కలర్స్ అయితే కూడా క్లమ్జీగా ఉంటుందేమో అని నేను ఇట్లా వేసేస్తాను. అంతే అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో మీకు చూపెట్టేసినాను కలర్స్ కూడా. ఇక్కడ వచ్చేసి నేను దీపం పెట్టుకోండి, బాగుంటుంది. దీపం ఇక్కడ కావాలంటే మీకు ఫ్లవర్ పెటల్స్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. చాలా బాగుంటుంది. ఇక్కడ దీపాల మధ్యలో దీపం పెట్టేస్తే ఇక్కడ అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా సంక్రాంతికి ఇంకా కొత్త కొత్త ముగ్గులన్నీ వేస్తాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేసుకోండి. కాకపోతే నేను మాత్రం స్టెప్ బై స్టెప్పే చూపెడతాను. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు కదా, అందుకని రానోళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే. హ్యాపీ దివాళీ.